నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యపై ఎమ్మెల్యే సమీక్ష శాశ్వత పరిష్కారం చూపుతామన్న బండారు విజయనగరంలో ఎమ్మెల్యే గ్రీవెన్స్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ నవ సమాజ నిర్మాణంపై పెందుర్తిలో అవగాహన సదస్సు హాజరైన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపీఠం వ్యవస్థాపకులు స్కందస్వామి నేతృత్వంలో హిందూ బంధువులందరికీ రక్షగా సమితి నిలబడుతుందని ప్రకటించారు. షణ్ముఖపీఠంలో ప్రత్యేక సమావేశం స్కందస్వామి సారథ్యంలో ఏర్పాటైంది. ఇటీవల కాలంలో హిందూ సమాజం అన్యమతస్థుల నుంచి పదే పదే దాడులకు గురవుతుందని, దీని నుంచి వారిని కాపాడాలనే లక్ష్యంగా ఈ సమితిని ఏర్పాటు చేశామని స్కందస్వామి వెల్లడించారు. రాజమండ్రి చుట్టుపక్కల 200 కిలోమీటర్ల పరిధిలో ఏ హిందువుకు కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వారికి రక్షణగా నిలుస్తామన్నారు. ఆలయాలలో టికెట్లు తొలగించాలని, ఆలయాల ఆస్తుల రక్షణకు యుద్ధం మొదలు పెడతామని, దానికి తమ సమితి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు స్కందస్వామి. అదేవిధంగా తమ సమితిని మరింతగా ఆలయాల వారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. స్కందస్వామి ప్రారంభించిన ఈ ధర్మయజ్ఞానికి తామంతా అండగా నిలబడతామని భక్తులు పేర్కొన్నారు. మన ఇంట్లో నేను నెగ్గాననే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సంఖ్య తక్కువేం కాదు. అసలు ఎంతమంది కూడా ఉంటాను నేనైతే అనుకోలేదు. 10 మందిగానే ఉంటారు అనుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి నాకు మద్దతు తెలియజేసిన అందరికీ కూడా మరలా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీడియా తెలుసుకుంటాను. అలాగే అడగనే నా స్నేహితుడు కూడా కలుపుకుంటూ ఈ ధర్మసారి తెలియజేస్తూ, ఈ అవకాశం మీరందరూ ఇచ్చినట్లుగానే భావిస్తూ, అలాగే నాకు కనపడనటువంటి శక్తి, కనపడేటువంటి శక్తి అయిన, అలాగే నాకు ఈరోజు ఇంతటి వాడిని అవడానికి కారణమైనటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. వారిని కూడా నేను పేరు చెప్పకపోయినా వారిని ఒకసారి, ఈ నగరంలోనే ఒక పెద్ద ఆయనంటూ మద్దతు మరలా సమావేశంలో ఆయన ఎవరు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. జై పురస్కార. ఈ రోజున హిందువుల మీద జరిగేటువంటి అనేక హేయమైన చర్యలే కావచ్చు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా హిందువులు, అలాగే హిందువుల ప్రతినిధులుగా ఉన్నటువంటి వారి మీద అభాండాలు వేయటం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మేము ఈ రోజున ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఒక శాఖని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ముందుగా మా గ్రామం ఏదైతే ఉందో రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాగల రోజుల్లో హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా సరే, ఎటువంటి కార్యక్రమాలైనా సరే, హిందువుల మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఊరుకోబోమని తెలియజేస్తున్నాం. అలాగే హిందూ బంధువులందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామాన కూడా మేము అడుగు పెడుతూ ఆ గ్రామంలో ఉండేటువంటి హిందూ ఆలయాలు కానీ, మందిరాలు కానీ, వాటికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా మేము వాటికి చేయవలసినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విజయనగరం నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి తెలిపారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్ను ఇక ముందు బుధవారం నాడు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్లో వచ్చే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇల్లు, పింఛన్ వాటిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలు లేని విజయనగరం నియోజకవర్గంగా రూపొందిస్తానని అన్నారు. లేకపోవడం ఏమవుతుందంటే ఇప్పటికే అక్కడ స్కూళ్ళు ఇంటికి 15 ఇళ్ళు 4 వార్డులు ఉన్నాయి. కాలు ప్యాచ్లు దానికి రోడ్డు అది మిడిల్ డివైడర్ ఉంటే బెటర్. స్కూళ్ళు కూడా ఉన్నాయి. స్కూళ్ళు కూడా ఉన్నాయి. కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు అది ఫస్ట్ పెట్టండి. బంగ్లాలో ఉన్నారు లేకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ కావాలి ఉంటుంది. అది పంపుకోవాలి అన్నమాట. ఇప్పుడు పీపుల్ నోట్లో రోడ్స్ వేసేటప్పుడు ఆల్రెడీ అన్ని కావాలి అది చూస్తారు. కానీ అది బంధువులు శ్రీనివాస్ అది కదా అంటే ఇది మీద అది మనం ఎస్టిమేట్ వేయలేదు. క్లీనింగ్ చేసి వదిలేసారు. అది ఎస్టిమేట్ వేయాలి. ఇది నేను మేబీ 2 వీక్స్ బ్యాక్ మాకు వచ్చాను ఎస్టిమేట్. ఆ బీసీలో మన పార్టీ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మనం ప్రతి బుధవారం గ్రీవియన్స్ అనేది ఇక్కడ బంగ్లాలో తీసుకోవటం జరుగుతుంది. అయితే ముందు శనివారం ఉండేది, కానీ వాళ్ళు బుధవారంకి మార్చారు. సో ప్రతి బుధవారం మనం ఇక్కడ గ్రీవియన్స్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే చాలా గ్రీవియన్సెస్ వచ్చినాయి. అయితే ఆ గ్రీవియన్సెస్లో భాగంగా ఒకరిదైతే పూర్తిగా ఇల్లు కాలిపోయినప్పటికీ అన్నీ వాళ్ళ పేపర్స్ అన్నీ కాలిపోయినాయి. అయితే ఈ కాలిపోవడం వలన వాళ్ళకి ఏ పేపర్స్ లేదు, ఏ ఆదాయం లేదు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు వాళ్ళ కోసం. సో అటువంటి గ్రీవియన్స్ వచ్చింది. అది మనం వీలైనంత వరకు వాళ్ళ పేపర్స్తో సహా వీలైనంత వరకు మనం అది పరిష్కారం కోసం ట్రై చేద్దాం. అలాగే కొత్త పెన్షన్లు, అలాగే ఇల్లులు, కొన్ని ఏరియాస్ ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లులు అనేది పక్కా ఇల్లులు అనేది అడుగుతున్నాం. అయితే ఇవన్నీ కూడా రాబోయే హౌసింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. అలాగే కొంతమంది బీసీ లోన్ అడుగుతున్నారు. అలాగే పెన్షన్స్ చాలామంది ఇప్పుడు రీసెంట్గా భర్త చనిపోయిన వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా రాలేదు. అది కూడా త్వరలోనే వస్తే వచ్చిన వెంటనే మనం అవి కూడా అప్లై చేస్తాం. అలాగే కొన్ని ఏరియాస్లో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లైటింగ్ ఇష్యూస్ ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల టెక్ వైబ్ 2025 వార్షిక వేడుకలు యువ ఇంజనీర్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. విద్యాసంస్థల వ్యవస్థాపకులు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, దామోదర సంజీవయ్య, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథులుగా హాజరై 25వ వార్షిక వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గాయని హారికా నారాయణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన మధురమైన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. ఫైనల్ ఇయరా మీరు అమ్మాయిలు? ఓకే, సో I just want to take a moment of you guys here. I just want you guys to hold your best friend's hand. Just
అమూరి గంటం బట్టి బట్టి మాలినవి అటాల నామాలు కాలు మగల నడుమల అడ్డం రాములి ఘాటి నీమాలు ఫోటోగ్రాముల కలిగి. ఇక్కడ మరి అప్పటి విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ మాకవరపాలెం కామరం గ్రామంలో సుమారు 26 సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అప్పటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ పాలిస్తారు. మన ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గారు గౌరవనీయులు అప్పుడు మంత్రి గారు ఆయన భక్తి గారు మరి ప్రోత్బలంతో పెట్టడం జరిగింది. ఈ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక 10,000 మంది ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాల్లో ఒక 25 బ్యాచ్లు 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అధ్యాపకులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు గెస్ట్లుగా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఎక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే గతంలో కాకినాడ, విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. మరి అడ్డలాలను ఇటల్లో 100 కిలోమీటర్లు. తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి. ఒకప్పుడు మరి మనం ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ ఎవరో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వారందరూ కూడా రాబోయే 5-10 yearsలో మరి స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ని డెవలప్ చేయాలి ఐటీ పరంగానే వారు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక ప్రాంతంగా కానీ, ఒక ఐటీ డెవలప్మెంట్ ప్రాంతంగా కానీ అభివృద్ధి చెందుతుంది. మరి అప్పుడు ఇది 4వ కాలేజ్ ఈ 6 జిల్లాల్లో 25 ఏళ్ళ క్రితం పెట్టారు. ఇవాళ 40 కాలేజీలు ఉన్నాయి ఈ 6 జిల్లాల్లో. మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, మంచి ప్రతిభావంతులైన విద్యార్థులు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి, మరిన్ని కోర్సులు పెట్టి మరింత మందికి, ఎక్కువ మందికి మరి ఇవాళ విద్యని అందించాలన్నదే నా ఆలోచన. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకోవడం జరుగుతుంది. నర్సీపట్నం యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం, ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం, అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణాయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం, అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఇంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని, ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా తుని లోవకొత్తూరులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్రోల్ లీడర్స్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కోర్సు డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి అతిథిగా హాజరయ్యారు. పీఎం శ్రీ స్కీమ్లో భాగంగా కాకినాడ జిల్లాలో 20 ఉన్నత పాఠశాలల నుండి బాలురు 80 మంది, బాలికల నుండి 80 మంది ఎంపిక చేసి వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఆయా పాఠశాలల్లో మిగిలిన విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు, కన్వీనర్ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ స్కౌట్స్ గైడ్స్ శిక్షణ పొందే విద్యార్థులకు దైవభక్తి, ప్రాథమిక చికిత్స, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరికి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ధృవపత్రాలు ఇస్తారని, విద్యా ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ కల్పిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ BSSA జగదీష్, లీడర్ ఆఫ్ ది కోర్స్ హరీష్ కుమార్, చిత్తరంజన్ దేశాయ్, పద్మావతి, బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ డిస్టిక్ లెవెల్ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ పెట్రోలింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం లోవకొత్తూరు తుని బాయ్స్లో 2/4/2025 నుండి 6/4/2025 వరకు దాదాపుగా బాలికలు 80 మంది, బాలురు 80 మంది, 160 మందితోటి జిల్లా జనరల్ సెక్రటరీ MV సత్యనారాయణ గారు, ట్రెజరీ జగదీష్ గారు, వైజాగ్ నుంచి ఫెసిలిటేటర్స్ 80 ఉపాధ్యాయ బృందంతో ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి గవర్నీలు DCO గారు పర్మిషన్ తీసుకున్నాము. అదేవిధంగా సంస్థ కార్యదర్శి గారైనటువంటి ప్రసన్న వెంకటేష్ గారు పర్మిషన్ కూడా తీసుకొని ఈ 5 రోజులు కండక్ట్ చేయడానికి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా మంచి నైపుణ్యం గలటువంటి ఉపాధ్యాయులతోటి ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి DEO గారు, AMO గారు, జనరల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారితో వారు ఆర్గనైజ్ చేసిన కారణంగా ఈ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రాం జరుపుతున్నాము. ఈ 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం సార్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అనకాపల్లి గౌరపాలెము సంతబైల వద్ద జిల్లాలోనే అతిపెద్ద రామాలయం, పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన శ్రీ పెదరామస్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను రత్నాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొనతాల సత్యనారాయణ, మల్లా రాజా, కొనతాల భాస్కర్, బొడ్డేడ శంకర్రావు, కొనతాల అప్పలనాయుడు, ఆలయ పూజారులు బిక్కవిల్లి నాగసోమశేఖర్ శర్మ, కొనతాల గోపీకృష్ణ, ఆళ్ల శ్రీను, కర్రి అప్పాజీ, కోరుమిల్లి ఆరుద్ర, పెంటకోట శివాజీ, ఆడారి రాజేంద్ర ప్రసాద్, ఆడారి చందు, పెంటకోట చిన్న, పతకంశెట్టి పూర్ణచంద్రరావు, సూరిశెట్టి బంగారు నాయుడు, సూరిశెట్టి ఉమామహేశ్వరరావు, జగన్, రామకృష్ణ, కొనతాల చిన్న తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే అతిపెద్ద రామాలయంగా పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సంతబైల శ్రీ పెదరామస్వామి దేవస్థానంలో రేపు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించుటకు అంతగా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 6వ తారీఖు ఆదివారం మరి శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచే 4వ తారీఖు ఉదయం 9:10 మరి ఇక్కడ రాటముహూర్తంతో ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమై మరి మళ్ళీ ఆదివారం ఉదయం తెల్లవారే 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెదరామస్వామి వారికి అభిషేకాలు భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 10 గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం మొదలు, అట్లాగే 11:53 మరి కళ్యాణం గడియలు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం కూడా కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెదరామస్వామి దేవస్థానంలో జరుగుతాయి. అదేవిధంగా ఆ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ 8వ తారీఖున రాత్రి ఉంజల్ సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీరామనవమి రోజున కూడా ఇక్కడ సంతబైల ప్రాంతంలో ఉన్నటువంటి పెదరామస్వామి దేవస్థానంలో ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున సుమారు మరి 6,000 మందికి పైచిలకు ఇక్కడ భోజన ఏర్పాట్లను కూడా ప్రసాద రూపంలో వారందరికీ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా పెద్దలందరూ కూడా నాన్నగారు దాడి వీరభద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా కొంతాల సత్యనారాయణ గారు, అలాగే మల్ల రాజా గారు, అదేవిధంగా బొడ్డేటి శంకర్రావు గారు, ఇంకా కొంతాల అప్పలనాయుడు గారు, మన కొంతాల గోపి, అలాగే అప్పాజీ,
ఈ అందరూ రత్నశెట్టి శ్రీను, ఈ అందరూ కమిటీ సారథ్యంలో కోరిపిల్లి ఆరుద్ర, ఇంకా అనేక మంది పెద్దలు భక్తులు, ఈ స్థానిక పెద్దల అందరి తాలూకా ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కార్పొరేటర్ భాస్కర్రావు సాయంతో పూర్తి స్థాయిలో ఈ శ్రీరామనవమి వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం 10:30 నుంచి తరలి రావాల్సిందిగా అందరికీ కోరడమైంది. జాతీయ రహదారిని ఆనుకొని కోనసీమ ముఖద్వారంగా దినదినాభివృద్ధి చెందుతున్న రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ఎండ్బి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో కలిసి బుధవారం ఆయన రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్, రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ తదితర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలకు కారణాలపై అధికారులతో చర్చించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల వెంబడి ఉన్న తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, భవన యజమానులు స్థానికులతో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, రెస్టారెంట్లు, హైవే, ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వ్యాపారులు పోలీసులు తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు. చాలా అధ్వానంగా ఉంది. మనందరం గర్వపడే బిడ్డ కళా వెంకట్రావు. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కళా వెంకట్రావు గారి గురించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రెవెన్యూ మినిస్టర్గా చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన కొత్తపేట నియోజకవర్గం నుంచే ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశారు. నెహ్రూ గారికి అనువాదకులుగా, అంటే ఆయనే ట్రాన్స్లేటర్గా ఉండేవారు ఆయన మీటింగ్స్. అంత గొప్ప మహనీయ వ్యక్తి కళా వెంకట్రావు గారు. నెహ్రూ గారు వీళ్ళందరూ సమకాలికుడు. ఆయన వల్లే మనకి 2 పిక్చర్లు వచ్చాయి. మొట్టమొదటి కోనసీమ వెలుగులోకి వచ్చింది అంటే గోదావరి నది మీద కానీ, గౌతమి, వశిష్ట, వైనతేయి మీద ఎక్కడ బ్రిడ్జిలు లేని రోజుల్లో మొట్టమొదటి బ్రిడ్జిలు మనకి రావులపాలెం మీదుగా రాలేదు. రావులపాలెం ఈ రోజున వెలుగులోకి వచ్చిందంటే ఆయన కృషి. ఇక్కడ రావులపాలెం ఊరు కాదు, ఓబలంకి ఉండేదని చెప్పేవారు. నేను ఎరగను కానీ మా పెద్దలు. ఏదండి తర్వాత పంచాయతీ కాడ కూర్చుని పోలీసు వారు ఉంటారు, మీరుంటారు, రెవెన్యూ వారు ఉంటారు. ఒకసారి అంతా ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ ఒక మీట్ పెట్టండి. అక్కడ ఒక పూట మీరు కేటాయించుకుని ఈ పక్క ఆ పక్క అందరు ఎవరు ఉంటారో పిలిచి మాట్లాడి దాన్ని ఏ రకంగా చేసుకుంటే వెళ్తే బాగుంటుందో చూడండి. ఆటో యూనియన్ అంటే ఆటో యూనియన్ పిలిచి మాట్లాడండి. డిఎస్పీ గారు కొద్దిగా ఒక ప్లాన్ చేసుకుంటే వీళ్ళందరూ పిలిచి వాళ్ళకే నష్టపోకూడదు, మనకే ట్రాఫిక్ రెగ్యులేట్ అవ్వాలి. ఉభయదారకంగా ప్లాన్ చేయాలి. ఎక్కడైనా వేరే ప్లేస్ లో పెట్టుకుని లేదా టోకెన్ ఇచ్చి కొన్ని బళ్ళు ఇక్కడ పెట్టుకుని వెళ్ళేలాగా. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉంది. ప్రధానంగా షాప్ లో వారందరూ కూడా ఎక్కడికి వెనక్కి వెళ్ళకపోతే చాలా చోట్ల వెళ్ళి చూస్తూ ఉంటే ఎవరికి అంటే వాళ్ళ ఇబ్బందులు ఎండనో ఇదైనా అదైనా ఎదరికి పెరిగిపోతున్నారు బాగా. షాప్ కంటే ఇంకొక 10-15 అడుగులు ఎదరికి వచ్చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఇబ్బంది కనపడుతుంది. దాన్ని దృష్టి పెట్టాలి. దాని మీద ఏ రకంగా దాన్ని రెగ్యులేట్ చేయాలో అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. అలాగే పంచాయతీ వారు కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని పెద్దలు ఉన్నారు, సత్యనారెడ్డి గారు, వెంకరెడ్డి గారు, ఇంకా రావులపాలెం సంబంధించిన పెద్దలందరూ. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకా భత్రా బాగ్చి అన్నారు. నరవ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నవసమాజ నిర్మాణం పేరిట పెందుర్తి పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకా భత్రా బాగ్చి పాల్గొని విద్యార్థులకు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు, మహిళలపై హింస, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ కార్యక్రమం చైర్మన్ సత్యనారాయణ సమక్షంలో జరగటం ఆనందంగా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్ వంటి అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అన్నారు. విశాఖలో ఏ ఒక్క వ్యక్తి కూడా డ్రగ్స్ వల్ల కానీ, సైబర్ నేరాల వల్ల కానీ బానిసలు కాకూడదని, ఆడవాళ్లు సురక్షితంగా ఉండాలని, నేరరహిత వైజాగ్ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 మేరీ ప్రశాంతి, ఏసీపీ పృథ్వీ తేజ, సిఐ సతీష్ కుమార్, ఎస్ఐలు అసిరి తాత, ఎస్ఎన్ రాజు, కళాశాల సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చైర్మన్ గారి సమక్షంలో, ప్రిన్సిపల్ గారి సమక్షంలో నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం పెట్టడం జరిగింది.
యువత రేపటి పౌరులు. యువత ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్ అడిక్షన్, సైబర్ నేరాలు, ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్లో పార్టిసిపేట్ చేయకూడదు. డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలి. ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ నుండి దూరంగా ఉండాలి. సైబర్ నేరాలు జరగనీయకుండా చూడాలి. ఈ అన్ని క్రైమ్స్ జరగనీయకుండా పోలీస్కి సహకరించాలి. మన ఉద్దేశం వైజాగ్ నగరంలో ఒక వ్యక్తి కూడా డ్రగ్స్ అడిక్షన్ వల్ల సఫర్ కాకూడదు, సైబర్ నేరాల వల్ల సఫర్ కాకూడదు, ఆన్లైన్ క్రైమ్స్ వల్ల ఎవరు సఫర్ కాకూడదు. ఆడవాళ్ళు సురక్షితంగా ఉండాలి. నేరరహిత వైజాగ్ కోసం మనం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి కాలేజ్, ప్రతి హై స్కూల్, ప్రతి యూనివర్సిటీకి మేము ఇలాగే వెళ్తాం, ఇదే ప్రోగ్రాం పెడతాం. అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా మన వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుందని మేము భావిస్తున్నాం. వైజాగ్ సిటీ పోలీస్ అహర్నిశ పగలు రాత్రి 24/7 ఇదే లక్ష్యంతో పనిచేస్తారండి. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 అందరికీ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే, సమాచారం ఉంటే దయచేసి మాతో షేర్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు సాయం చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రావులపాలెంలో ట్రాఫిక్ సమస్యపై ఎమ్మెల్యే సమీక్ష, శాశ్వత పరిష్కారం చూపుతామన్న బండారు. విజయనగరంలో ఎమ్మెల్యే గ్రీవెన్స్, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ. నవ సమాజ నిర్మాణంపై పెందుర్తిలో అవగాహన సదస్సు, హాజరైన విశాఖ నగర పోలీస్ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.